హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ తేజ. ఒకే ఒక్కడు సినిమాలో ఒక్కరోజు ముఖ్యమంత్రి పాత్రలో పోషించిన అర్జున్ ఎంత బాగా ఫేమస్ అయ్యాడు ఆ సినిమా తర్వాత మనందరికీ బాగా తెలుసు. సో అంటే ఆ సినిమాలో అర్జున్ పాత్ర ఏంటంటే అవినీతిని పూర్తిగా నిర్మూలించడానికి ఆ ఒక్కరోజు చాలా తీవ్రంగా ప్రయత్నిస్తాడు, మొత్తానికి సక్సెస్ అవుతాడు. సో అలాంటి సక్సెస్ని చూస్తున్న వ్యక్తి ఏవి రంగనాథ్. రీసెంట్గా వచ్చిన హైడ్రా కమిషన్ సో చాలామంది సెలబ్రిటీస్ కానీ పొలిటీషియన్స్ గుండెల్లో రైలు పరిగెట్టిస్తున్నాడు. ఆ వ్యక్తి పేరు రంగనాథ్. సో మరి అలాంటి వ్యక్తికి తెలంగాణలో భద్రత లేదా, అతని ప్రాణాలకి ముప్పు ఉందా, కొంతమంది అతన్ని చంపడానికి ప్రయత్నిస్తారంటూ కూడా కొన్ని నిఘా వర్గాల నుంచి సమాచారం అందిందంటూ కూడా ఇప్పటివరకు బయటికి వార్తలు వచ్చాయి. సో దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి జర్నలిస్ట్ చరణ్ గారు లైన్లో ఉన్నారు. అతనితో మాట్లాడతాం. చరణ్ గారు చెప్పండి, అంటే మొత్తం ఒక 3-4 డేస్లో రంగనాథ్ అనే వ్యక్తి మొత్తం తెలంగాణ ప్రజలకి ఒక హీరోలా కనిపిస్తున్నాడు. సో అలాంటి వ్యక్తి ప్రాణాలకి ముప్పు ఉందంటూ బయటికి ఒక వార్త వచ్చింది. ఇదేంటి, ఎవరైనా పుకారు సృష్టిస్తున్నారా, లేకపోతే ఇది నిజంగానే జరిగే అవకాశం ఉంటుందా? ఇది నిజానికైతే ఇది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా వచ్చిందనమాట. హైడ్రా అనేది చాలా దూకుడుగా వెళ్తుంది కాబట్టి తెలంగాణలో హైదరాబాద్ రేడియస్ మొత్తంలో ఎక్కడెక్కడ కుంటలు చెరువులు ఆక్రమించిన వాళ్ళని ఆ అక్రమ కట్టడాలన్నింటినీ ఏ మాత్రం ఉపేక్షించకుండా కూల్చుకుంటూ వెళ్ళిపోతుంది. అవును. ఈ చర్యల వల్ల కొంతమంది పొలిటీషియన్స్ ఇల్లు గాని వాళ్ళ అపార్ట్మెంట్ గాని ఏది వదలట్లేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కూర్చోవడం జరిగింది. దానం నాగేంద్ర గారు అయితే మీరు ఎట్లా చేస్తారని చెప్పేసి ఆయన రియాక్ట్ అయ్యాడు. అదే విధంగా కొంతమంది నాయకులు గట్టిగా దీన్ని ఖండించడానికి ప్రయత్నించారు. ఇంకా బీఆర్ఎస్ వాళ్ళ మీద కూడా కౌంటర్లు వస్తే మేము కూడా కూలుస్తామని, మేము అసలు చెరువులను ఆక్రమించి కట్టామా లేదా, ఆ బఫర్ జోన్ లో ఉన్నాయా లేదా మీరు వచ్చి చెక్ చేసుకోండి, ఉంటే కూల్చండి అని చెప్పి సవాల్ కూడా చేశారు. అంటే ఈ ప్రభుత్వానికి ప్రతిపక్షాలకి మధ్య ఒక కోల్డ్ వార్ కాస్త అది డైరెక్ట్ వార్ లాగా అయిపోయింది. అవును. సో ఈ పరిస్థితుల్లో రంగనాథ్ గారిని ఉపయోగించి రేవంత్ రెడ్డి ఇలా చేస్తున్నారనే ఆరోపణలు కూడా ప్రతిపక్షాల నుంచి ఎదుర్కొంటున్నారు. సో ఇందులో భాగంగా ఈ రంగనాథ్ దేనికి ఉపేక్షించకుండా ముందుకెళ్తున్నారు. ఆయన ఇంటర్వ్యూలో కూడా ఎవరిని వదిలేదు లేదు, నా పని నేను చేసుకు వెళ్తాను అన్నాడు కొన్ని ఇంటర్వ్యూల్లో. అయితే మీకు ఇబ్బందులు ప్రాబ్లమ్స్ వస్తే ఎట్లా, ఎవరైనా బెదిరింపులు చేస్తే ఎట్లా అంటే ఎవరి బెదిరింపులకి భయపడేది లేదు. సో నేను ఆల్రెడీ గతంలో ఆయన ఆల్రెడీ ఐపీఎస్ కాబట్టి గతంలో చేసిన శాఖలలో ఇట్లాంటి ఇబ్బందులు నేను ఎదుర్కొన్నాను, కానీ ఫేస్ చేశాను. సో ధైర్యంగా వాటిని ఎదుర్కొని ముందుకు వచ్చాను కాబట్టి నేనేమి భయపడనని చెప్పేసి ఆయన అన్నాడు. రైట్. అంటే ఇప్పుడు ప్రభుత్వం పూర్తి సహకారం రంగనాథ్ కూడా ఉంది కదా, అయినా కానీ ఆయన ప్రాణాలకి ముప్పు ఉందంటున్నారంటే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని నాకు అనిపిస్తుంది. అది వాస్తవమే. ఎందుకంటే ప్రభుత్వం సహకారం ఉన్నా సరే ఇప్పుడు ఇలాంటి అధికారుల్ని ఈ విధంగా బెదిరించడం ద్వారానో భయపెట్టడం ద్వారానో సో వాళ్ళు కంట్రోల్ అయ్యే పరిస్థితి ఉంటుందనేది కొంతమంది ఆలోచన. ఓకే. నిజానికి రంగనాథ్ గారికి థ్రెట్ ఉందనేది ఎవరు థ్రెట్ పెడతారు, ఇక్కడ ఒక క్వశ్చన్ కూడా వస్తుంది. ఎవరు ఆయనకు ప్రాబ్లం క్రియేట్ చేయగలరు ఆయన ప్రాణాలకి అని చూస్తే హై లెవెల్లో ఉన్న వాళ్ళే చేయగలరు, ఎందుకంటే వాళ్ళకే ఆ సత్తా ఉంటుంది. సో నాయకులు పొలిటీషియన్స్ ఇలాంటి వాళ్ళకే ఉంటుంది. నిజానికి మొన్న నాగార్జున కూల్ చేసినప్పుడు కూడా కొంతమంది నాగార్జున ఫ్యాన్స్ బాగా ఆందోళన పడిపోయి, అవును, ఎన్ కన్వెన్షన్ హాల్ కూల్చిన తర్వాత నాగార్జునకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు అతనికి కాల్ చేసి మాట్లాడారంటూ కూడా స్వయంగా ఆయనే మనం చెప్పడం చూసాం. అంటే నాగార్జున ఫ్యాన్స్ ఆయన ఇంటిపైన దాడి చేస్తున్నారు, హైదరాబాద్లో ఉన్న మధురానగర్లో ఉన్న ఆయన ఇంటిపైన దాడి చేయడానికి ప్రయత్నించబోతున్నారంటూ కూడా చెప్తున్నారు. అంటే నమ్మొచ్చా? అవి వార్తలే, అవైతే ప్రస్తుతానికి నమ్మశక్యంగా లేవు. ఎందుకంటే ఆయన ఫ్యాన్స్ ఆందోళన పడ్డ మాట వాస్తవం. అలాగే సోషల్ మీడియాలోనే అడుగుతున్నారు వాళ్ళు, నాగార్జున అప్పుడే దొరికాడా మీకు పోల్చడానికి, నాగార్జున కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నారు కదా అని చెప్పేసి ఆయన ఫ్యాన్స్ ఆయనకు మద్దతుగా మాట్లాడుతూ వస్తున్నారు సోషల్ మీడియాలో. అయితే నోటీసులు ఇవ్వలేదు మీరు అని చెప్పేసి ఆ ఆరోపణ కూడా చేస్తూ ఉన్నారు. అయితే ఆ ఫ్యాన్స్ అని కాదు కానీ ఆయనకి రాజకీయంగానే ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఉందనేది ఇక్కడ కనిపిస్తూ ఉంది. అంటే ఏ రకంగా? అదే ఏ రకంగా అంటే ఇలాగే ఇప్పుడు ఆయన పెద్ద పెద్ద వ్యక్తులను టార్గెట్ చేసి కూల్చడము. ఈ రోజు అయితే హైడ్రా అక్బరుద్దీన్ ఓవైసీ ఫాతిమా కాలేజ్ ఉంది కదా, ఆ కాలేజీ మీద కూడా ఇప్పుడు రైడ్స్ చేసి కూల్చబోతుంది, చేసి పంపిస్తున్నాం అంటున్నారు. సో ఆయన ఏమో నా మీద బుల్లెట్లు పంపించండి అని సవాల్ చేస్తున్నారు. సో ఈ సవాళ్ళన్నీ దేనికి దారితీస్తాయి చివరికి అంటే వెనకాల ఏదో జరుగుతుందన్న ఊహాగానాలు అయితే ఏర్పడుతున్నాయి. సో దీనివల్ల ఈ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అందింది అనమాట. ఇంటెలిజెన్స్ కి ఆల్రెడీ ఆయన మీద థ్రెట్ ఉందని చెప్పేసి ఈ రిపోర్ట్ అందడం తోటి వాళ్ళు ఏం చేశారంటే అప్రమత్తం చేసి ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. ప్రభుత్వం ఇమీడియట్ గా రంగనాథ్ గారికి పూర్తి స్థాయిలో సెక్యూరిటీ అయితే ఏర్పాటు చేశారు. అంటే సెక్యూరిటీని డబుల్ చేశారనమాట ఆయన కూడా సెక్యూరిటీ. రైట్. అంటే ఒకవేళ సెక్యూరిటీ ఉంది. రైట్. అయితే ఇప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర మొత్తం కూడా పూర్తిగా ఆ సెక్యూరిటీని పెంచారు.
యా పెంచారు. ఆల్రెడీ సెక్యూరిటీ కొత్తగా అపాయింట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ ఇంటి దగ్గర ఉన్నారు ఆయనతో పాటే. అయితే మరి ఇలా జరగడానికి ఎంతవరకు ఆస్కారం ఉందంటే గతంలో కూడా ఇటువంటివి ఎన్నో జరిగాయి. ఓకే, అంటే మీరు చెప్పండి, అంటే ఒక నిజాయితీగా అతను పని చేసుకుంటూ పోతున్నాడు, దానికి సంబంధించి అతను కొన్ని విషయాలు కూడా మాట్లాడుతున్నాడు ఆ మీడియా వాళ్ళతో, అయినా కానీ అంత నిజాయితీగా వర్క్ చేస్తున్న వ్యక్తిని టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తారంటే అసలు దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? ఇది ఎక్కడైనా మన భారతదేశ వ్యవస్థలోనే ఇలాంటి ఒక దుర్మార్గమైన ఇది నడుస్తూ ఉంటుంది అన్నమాట. దీనికంటూ పెద్ద చరిత్రే ఉంది నిజానికి. గతం నుంచి కూడా మన దేశంలో నిజాయితీగా పనిచేసే వాళ్ళ మీద ఎప్పుడు కూడా ఇలాంటి సమస్య అవినీతి పరులు క్రియేట్ చేస్తూనే ఉంటారు. మన దేశ అవినీతిలో ఎప్పుడు కూడా ప్రపంచంలో 2వ స్థానంలోనో 1వ స్థానంలో వస్తూ ఉంటుంది. ఎందుకు ఈ స్థాయిలో ఉంటుందయ్యా అంటే అవినీతి పరులు అక్రమార్కులకే దేశంలో సెక్యూరిటీ కానీ లేకపోతే వాళ్ళకు సిస్టమ్ వాళ్ళకు అనుకూలంగా ఉండటం కానీ వాళ్ళు లాభపడటం కానీ జరుగుతూ ఉంది. కాబట్టి గతంలో నిజానికైతే ఇప్పుడు ఐపీఎస్ వ్యాస్ మర్డర్ కావచ్చు, అదే విధంగా మనం ఇక్కడ అమీర్పేట ఎస్ఆర్ నగర్ సర్కిల్లో మనం ఒక స్టాట్యూ చూస్తాం, ఐపీఎస్ ఉమేష్ చంద్ర స్టాట్యూ. అవును. సో ఉమేష్ చంద్ర కూడా ఇలాగే ఎమ్మెల్యేలని ప్రజలను వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారని చెప్పి అరెస్ట్ చేసి వాళ్ళని బాగా దండించి కొట్టాడు కూడా. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని తర్వాత వేరే శక్తులు కూడా ఆయన మీద ఆ థ్రెట్ పెట్టి ఆయన్ని మర్డర్ చేసిన సందర్భం ఉంది. సో ఈ విధంగా ఐపీఎస్ గతంలోనే హైదరాబాద్ లో మర్డర్ అయ్యారు, ఐపీఎస్ వ్యాస్ కావచ్చు, ఉమేష్ చంద్ర కావచ్చు. కాబట్టి ఇది నమ్మశక్యమైనది అనే వాదన అయితే వస్తుంది. రైట్, అంటే గడిచిన ఈ 4 రోజుల్లో కూడా ఈ రంగనాథ్ అనే వ్యక్తి మొత్తం హైదరాబాద్లో హీరోగా కనిపిస్తున్నాడు. కేవలం అతను ఒక్కడే కాదు, ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా అలానే చూస్తున్నారు. అంటే ఎవరికి సాధ్యం కాని పనిని వీళ్ళిద్దరూ కూడా కలిసి సాధ్యం అవుతుంది. ఎవరైతే అక్రమాలకి ఈ భూ కబ్జాలకి పాల్పడ్డారో, అక్రమంగా కట్టారో వాటన్నిటిని కూడా డిమాలిషింగ్ చేస్తున్నారు, 10 నిమిషాల్లో మొత్తం కూడా కూల్చివేస్తున్నారంటూ కూడా ఈ 2-3 రోజుల్లో తెలంగాణ ప్రజల్లో వీళ్ళిద్దరికీ ఒక మంచి పేరైతే వచ్చింది. అంటే ఇప్పుడు ఒకవేళ ఈ కమిషనర్కి ఏదన్నా జరిగితే ఖచ్చితంగా ఇక్కడ ప్రభుత్వానికి బ్యాడ్ నేమ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. అది దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆయన సెక్యూరిటీని పెంచారు. అంటే అది కేవలం ఆయన బెదిరించారు ప్రస్తుతానికి. అయితే నిజంగా ఆయన మీద యాక్షన్ తీసుకుంటారా లేదా అని కాదు. కొన్నిసార్లు ఏమైపోతుందంటే బెదిరిస్తే వీళ్ళు కంట్రోల్ అవుతారని చెప్పేసి ఒక నయానో భయానో అంటారు కదా, ఆ పద్ధతిలో బెదిరించి చూశారనమాట. ఇప్పుడు ఈ బెదిరింపు అనేది పారలేదు. సో ఏమాత్రం హైడ్రా వెనక్కి తగ్గకుండా వెళ్తుంది. ఇంకా చెప్పాలంటే హైడ్రా కొత్తగా మరొక పద్ధతిలోకి వెళ్ళింది అనమాట. ఏంటంటే పోలీస్ స్టేషన్లు, హైడ్రా పోలీస్ స్టేషన్లు కూడా రాబోతున్నాయి ఇప్పుడు. అంటే హైడ్రా కమిషన్ కి సపరేట్ గా అన్ని ప్రాంతాల్లో కూడా హైడ్రా కమిషన్ అనేది తన కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. మనకి ఎలాగైతే ఎస్పీ కార్యాలయాలు ఉంటాయో జిల్లా లెవెల్లో, అదే విధంగా హైడ్రా కార్యాలయాలు ఇప్పుడు అన్ని స్థాయిల్లో ఏర్పాటు చేయబోతున్నారు. దీనికి ప్రజల నుంచి ఫిర్యాదులు కూడా ఇస్తే తీసుకుని ఎఫ్ఐఆర్లు కూడా నమోదు చేసే హక్కు ఇప్పుడు హైడ్రాకి ఇస్తుంది అనమాట ప్రభుత్వం. కాబట్టి హైడ్రా అనేది కేవలం ఏదో ఒక రంగనాథ్ గారు లేకపోతే ఆయన చుట్టూ ఉన్న 10 మంది అధికారులతో నడిచేది కాదు. ఇప్పుడు ఇది ఒక పెద్ద స్థాయి రాష్ట్ర స్థాయి కమిషన్ గా ఏర్పాటు చేయబోతున్నారు. కాబట్టి రాష్ట్రం లెవెల్లో ఇది పెద్ద స్థాయిలోనే వెళ్తూ ఉంది. కేవలం హైదరాబాదే కాదు, మిగతా ప్రాంతాల్లో కూడా ఇది చర్యలు తీసుకోబోతుంది. కాబట్టి ఒక వ్యక్తిని చర్యలు తీసుకుంటే ఇది ఆగేది కాదు. కాబట్టి థ్రెట్ అనేది ముందుకు వెళ్తుంది అని చెప్పేసి భావించే పరిస్థితి ఇప్పుడు కనబడటం లేదు. కాకపోతే ఆయన జాగ్రత్తగా ఉండటం మాత్రం అవసరం. అది రంగనాథ్ అనే వ్యక్తి జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. అవసరం. ఎందుకంటే ఒకవేళ ఉదాసీనంగా ఉండి కాస్త చూసి చూడనట్టు పోతే మాత్రం మళ్ళీ ప్రమాదం ఎదుర్కోక తప్పదు. స్ట్రిక్ట్ గా ఈ ప్రభుత్వం ఉంటే మాత్రమే ఆయన గాని ఆయన అనుయాయులు ఎవరైతే ఆయన చుట్టూ ఉన్నారో వాళ్ళు కూడా సేఫ్ గా ఉంటారు. ఓకే, రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో గైస్, చూశారు కదా, నిజాయితీగా ఎవరికి భయపడకుండా ఎంత పెద్దవారు ఉన్నా సరే వాళ్ళు అక్రమంగా కట్టారని తెలిస్తే మాత్రం హైడ్రా అటాక్ చేస్తుంది. ముఖ్యంగా ఇందులో రంగనాథ్ గారికి చాలా మంచి పేరు వచ్చింది గడిచిన 4 రోజుల్లో కూడా. మరి చూద్దాం ఇక్కడ ప్రభుత్వం అతనికి ఇంకా బాగా సహకరిస్తుందా, ఇంకా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుందా. ఆల్రెడీ అతన్ని భయపెట్టే పనులైతే కొంతమంది ప్రయత్నిస్తున్నారంటూ కూడా వస్తున్నాయి. సో ఈ విషయం ఎంతవరకు వెళ్తుందో మనందరం కూడా వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.